హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి 10వ తరగతి క్వాలిఫికేషన్‌తో దాదాపుగా 21,700 నుంచి రూ. 69,100 వరకి మనకి సాలరీ అయితే ఇచ్చేటటువంటి గవర్నమెంట్ జాబ్ ఇది. సో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ప్రతి నెల మనకి 21,700 నుంచి రూ. 69,100 ప్లస్ అదర్ అలవెన్సెస్ అన్నీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ప్రతి అలవెన్సెస్ కూడా మనకిక్కడ అవైలబుల్‌లో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి ఇవన్నీ గూడా మనకి డేరెన్స్ అలవెన్స్ అంటే డీఏ గానీ, అండ్ రేషన్ మనీ గానీ, అండ్ అలాగే స్పెషల్ అలవెన్సెస్ చూడండి. ఇక్కడ ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. కేవలం 10th క్లాసు క్వాలిఫికేషన్‌తో మాత్రమే. సో, కాబట్టి 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు గూడా ఈ ఉద్యోగానికైతే మీరు అప్లికేషన్ చేసుకోండి. మెన్స్, ఉమెన్స్ అండ్ అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ గూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగానికి. మరి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో, ఇవి మనకి ఎక్కడ పడినవంటే వాస్తవానికి సో, చూడండి 819 ఉద్యోగాలైతే ఖాళీగా ఉన్నాయి మనకి. ఇందులో మనకు సెపరేట్ ఆల్రెడీ చేసి పెట్టారు వాళ్ళు. మేల్స్‌కి అండ్ అలాగే ఫీమేల్స్‌కి ఈ విధంగా మళ్ళీ కేటగిరీ వైస్‌గా మనకి రిజర్వేషన్‌ల పరంగా ఆల్రెడీ వాళ్ళు మొత్తం గూడా సో, మనకి డివైడ్ చేసి పెట్టారనమాట. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు అని జెప్పేసి, అలాగే ఫీమేల్స్‌కెన్ని మళ్ళీ ఆ కాస్ట్‌లో ఫీమేల్స్‌కన్ని అండ్ అలాగే మేల్స్‌కన్ని అని చెప్పేసి వాళ్ళే డివైడ్ చేసి మనకు పెట్టడం అనేది జరిగింది. మొత్తం గూడా మనకి 819 ఉద్యోగాలైతే ఉన్నాయి. ఆ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే ఉంది. సో, మీరు ఎలాంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీగా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే జనరల్ వాళ్ళు అంటే అన్‌రిజర్వ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక రూ. 100 అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మిగతా ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అండ్ అలాగే ఫీమేల్స్ వీళ్ళందరూ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే అంటే ఎగ్జామ్ ఫీజ్ అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. మేము ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా చేస్తూ ఉన్నాము. సో, చాలామంది అయితే అప్లికేషన్స్ చేయించుకుంటున్నారు. సో, మేమైతే రూ. 99 పర్ అప్లికేషన్‌కి అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే మీ యొక్క ఫోటో అండ్ అలాగే మీ యొక్క సిగ్నేచరు, మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ గూడా మనము సో, అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ గానీ, అండ్ అలాగే మీ యొక్క ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ గానీ, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ, ఇవన్నీ గూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మేము ఒక రూ. 99కి సో, ఈ యొక్క ఉద్యోగానికి అప్లై అయితే చేస్తున్నాం డైరెక్ట్‌గా. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలి అనంటే సో, ఖచ్చితంగా మనకి ఇన్‌స్టాగ్రామ్ లింక్ పెట్టిన ఈ వీడియో కింద ఇన్‌స్టాగ్రామ్ పైన ఆ లింక్‌పై క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్ నుంచి నాకు డైరెక్ట్‌గా సో, మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ పంపిస్తానన్నమాట. అండ్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ లేని వాళ్ళు ఎవరైనా సరే సో, ఈమెయిల్ ఐడీ నాకు ఈమెయిల్ ఐడీ అంటే మన ఛానల్ యొక్క ఈమెయిల్ ఐడీని నేను ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తా. అండ్ అలాగే ఆ ఈమెయిల్ ఐడీ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా అంటే ఆ ఈమెయిల్ ఐడీకి మీరు హలో అండి అని చెప్పేసి జాబ్ పేరు మనకి ఎస్ఎస్‌సికి సంబంధించినటువంటి ఇది ఇండో టిబెటిన్ జాబ్ ఇదనమాట. సో, కాబట్టి ఈ యొక్క జాబ్ పేరు మీరు ఎంటర్ చేసి నాకు మెసేజ్ చేస్తే నేను మీకు నా యొక్క మొబైల్ నంబర్ పెడతా. సో, ఆ మొబైల్ నంబర్‌కి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చనమాట. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ లేని వాళ్ళు మాత్రమే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నవాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ నుంచి నాకు డైరెక్ట్ మెసేజ్ చేసి నాతో ఆడియో కాల్ మాట్లాడుతూ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. చూడొచ్చు మనకి కేవలం ఆన్‌లైన్ మోడ్ అనమాట ఇది. అప్లికేషన్ వచ్చేసి ఆన్‌లైన్ మోడే. సో, కాబట్టి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ చేసుకోవడానికి చూడొచ్చు అక్టోబర్ 1 తారీఖు వరకు మనకి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. కానీ సో, ఇప్పుడే అప్లికేషన్ చేసుకోవాలి. అక్టోబర్ 1 ఉంది కదా అని చెప్పేసి డిలే చేస్తే మనకు నెట్‌వర్క్ బిజీ వస్తదనమాట. ఎందుకంటే అందరూ చాలామంది అప్లికేషన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి. అంటే ఈక్వల్ టు ఇవి మనకు కానిస్టేబుల్ అనమాట. సో, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇవి. అంటే మనకి ఇవి ఇండియాలో ఎక్కడైనా సరే ఎయొచ్చండి ఇది. గుర్తుపెట్టుకోండి, మనకి ఇండియా లెవెల్‌లో వాళ్ళు ఎక్కడైనా సరే మనకి అపాయింట్ చేయొచ్చనమాట ఈ యొక్క ఉద్యోగాలని. అంటే మన రాష్ట్రంలోనే ఎయొచ్చు, సొంత రాష్ట్రంలో ఎయొచ్చు, మన జిల్లాలోనే గూడా ఎయొచ్చు. సో, అది మనం చెప్పలేమనమాట. వాళ్ళకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ వాళ్ళు సో, ట్రాన్స్‌ఫర్ చేస్తా ఉంటారు. ఒకే దగ్గరైతే మనకు ఈ యొక్క ఉద్యోగం అయితే ఏముండదు. కాబట్టి 10th క్లాస్ కాబట్టి జస్ట్ అందరూ చాలామంది పాస్ అవుతా ఉంటారు కాబట్టి కనీసం మీరు అప్లై చేసుకుంటే మీకు ఒక ఎగ్జామ్‌కి రాసినటువంటి ఎక్స్‌పీరియన్స్ అన్న వస్తా ఉంటది. సో, కాకపోతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకు నియర్ బై ఉంటుందన్నమాట. అంటే మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ సెండ్ చేసాం కాబట్టి సో, అక్కడ మనకు నియర్ బైయే ఉంటాయి అన్ని సెంటర్స్ గూడా. అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ సరౌండింగ్స్‌లో అండ్ అలాగే ఆంధ్ర వాళ్ళకి
అండ్ విజయవాడ అండ్ ఆ సరౌండింగ్స్లో అయితే ఉంటాయన్నమాట. సో కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ కూడా నేను తెలియజేస్తాను తర్వాత. అండ్ అలాగే ఈ యొక్క ఎగ్జామ్కి మరి అంటే ఈ యొక్క జాబ్కి ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా నేను మరొక వీడియో చేస్తా. ఆ వీడియో కావాలనుకుంటే ఈ కింద ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీరు సిలబస్ వీడియో అని చెప్పేసి పెట్టండి. నేను సపరేట్ ఒక వీడియో అయితే చేసి పెడతాను అనమాట. కాకపోతే ఇప్పుడు అప్లికేషన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక 2-3 డేస్ లేట్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా అయితే బ్రీఫ్గా ఒక వీడియో అయితే పెడతా. ఆర్ఆర్బీది కూడా పెట్టేది ఉంది. సో ఆర్ఆర్బీది కూడా పెడతా అది కూడా. అండ్ అలాగే ఆర్ఆర్బీ అప్లికేషన్స్ అండ్ అలాగే ఈ యొక్క అప్లికేషన్స్ అండ్ అలాగే డిఆర్డిఓ ఈ అప్లికేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి మనకు ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు కాంటాక్ట్ అవుతే సో ఇన్స్టాగ్రామ్ నుంచి సో మొత్తం అప్లికేషన్ చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ని నా అంటే వాట్సాప్ నుంచి అయినా సరే లేదంటే ఈమెయిల్ ఐడి నుంచి అయినా సరే మీకు పీడిఎఫ్ను పంపిస్తాను అనమాట. సో ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాము. అండ్ ఇకపోతే ఇందులో మనకి చూసుకుంటే ఇక మిగతా వివరాలు మనం ఒకసారి చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో సో నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు. సో అప్లికేషన్ ఫీజు గురించి. సో ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ ఫీజు ఇక్కడ ఉంది చూడండి. సో 100 రూపీస్ మాత్రము ఎవరెవరు పే చేయొచ్చు అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళు అండ్ అలాగే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఒక 100 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 100 ప్లస్ ఎవరు ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే 100 ప్లస్ నేను అప్లికేషన్ చేసుకున్నందుకు 99 తీసుకుంటా. సో ఈ 99 అంటే 199 రూపీస్ 199 రూపాయలకి ఈ అప్లికేషన్ అయిపోతుందన్నమాట. అండ్ అలాగే ఎవరైతే ఎస్సీ మరియు ఎస్టీ అండ్ అలాగే ఫీమేల్స్ ఎక్స్ సర్వీస్ మెన్లు ఉన్నారో వాళ్ళు కేవలము ఈ 100 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. నాకు అప్లికేషన్ ఫీజు ఓన్లీ 99 రూపీస్ పే చేస్తే చాలు మీకు ఈ యొక్క అప్లికేషన్ అయిపోతుంది అనమాట. ఓకే. అండ్ ఇది అనమాట. అంటే మనకు ఆర్ఆర్బీలో ఏ విధంగా అయితే మనకు రీఫండ్ అవుతుందో ఆ విధంగా ఈ యొక్క ఎగ్జామ్కి అయితే రీఫండ్ అవ్వదు. సో కాబట్టి చూడండి ఇక్కడ విల్ నాట్ బి రీఫండెడ్ అని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్కి మీరే కట్టేటటువంటి ఎగ్జామ్ ఫీజు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే అది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ డేటు అండ్ అలాగే స్టార్టింగ్ డేట్ అని చెప్పేసి అవి అనమాట. ఇవి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఓన్గా అప్లికేషన్ చేసుకోవాలని అంటే ఈ వీడియో కింద అప్లికేషన్ వీడియో అని చెప్తే నేను ఆల్రెడీ ఎలాగో అప్లికేషన్స్ చేస్తూ ఉన్నా కాబట్టి సో అందులో నుంచి ఏదో ఒక అప్లికేషన్ లైవ్ వీడియోని అయితే నేను పెడతాను మీకోసం. సో కాబట్టి ఈ వీడియో కింద సో అప్లికేషన్ వీడియోని మీరు టైప్ చేస్తే ఎంతమంది ఎక్కువ చేస్తే ఆ ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లికేషన్ చేసేటప్పుడు ఒక లైవ్ వీడియోని అయితే మీకోసం నేను షేర్ చేస్తాను అనమాట. సో గుర్తుపెట్టుకోండి, కామెంట్ ఎంతమంది చేస్తే అంత తొందరగా నేను చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇదేనమాట ఈ ఉద్యోగానికి సంబంధించి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వండి, లేదంటే ఈ వీడియో కింద కూడా అడగండి. అక్కడ నుంచి కూడా నేను కామెంట్ రూపాల్లో కూడా తెలియజేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. అండ్ మరొక నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. మీకు ఏ జాబ్కైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ ద్వారా. మీకు ప్రతి జాబ్కి సంబంధించి అండ్ అలాగే ప్రతి అడ్మిషన్కి సంబంధించి పర్టికులర్గా మీకు వివరిస్తూనే మీకు అడ్మిషన్స్ కానీ లేదంటే మనకి జాబ్స్ అప్లికేషన్స్ కానీ మీకు ఇన్స్టాగ్రామ్ ఆడియో కాల్ నుంచి మీతో మాట్లాడుతూనే సో వివరిస్తూనే ఆ యొక్క అప్లికేషన్స్ చేసి పెడతానమాట. మీ యొక్క వర్క్ని మీరు చేసుకుంటూనే సో మీరు ఎలాంటి నెట్వర్క్ అంటే ఆ టైంకి కేటాయించి ఎక్కడ కూడా నెట్ సెంటర్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదనమాట. ఇదేనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అయితే అప్లికేషన్ చేసుకోండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అందరూ చాలామంది ఉంటారండి. వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోండి. ఫ్రీగా ఉంది కాబట్టి అప్లికేషన్ చేసుకోండి. నేను ఒక అప్లికేషన్ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. సో నాకు 99 రూపీస్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు, నాతో అప్లికేషన్ చేసుకోకపోయినా పర్లేదు. ఒక అప్లికేషన్ వీడియో మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను రిలీజ్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి, ఏ విధంగా చేసుకోవాలనేది. సో స్టెప్ బై స్టెప్ కూడా వివరిస్తాను. ఒకవేళ మీరు కామెంట్ చేస్తే అండ్ లేదు మీరు డైలీ మీ యొక్క వర్క్లో మీరు బిజీగా ఉంటారు, మాకు అప్లికేషన్ చేసి పెట్టారంటే నేను కూడా చేసి పెడతాను అనమాట. సో ఇదేనమాట. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.